కరెంట్ వచ్చిన తర్వాత ఫ్యూజ్ మర్చిపోయినట్టున్నారమ్మా. ఆ ఒత్తులు పైభాగం ఏమైపో కాలిపోయింది మసిపెట్టింది కదా. యాజకుడు ఏం చేస్తాడంటే ఆ బంగారు కత్తెర తీసుకుని బంగారు చెప్పులు వేసి బయటకు తీసాడు. కత్తిరించేటప్పుడు వచ్చిన బంగారు కత్తిరించేటప్పుడు మోస్ట్ ప్రియారిటీ సంఘమే ఉండాలి. నీ టాప్ మోస్ట్ ఫస్ట్ ప్రియారిటీ జీవము కలిగిన దేవుని సంఘమే ఉండాలి. సంఘాన్ని ఒక వ్యక్తి అలా ప్రాణాధికంగా ప్రేమిస్తే మిమ్మల్ని ఒక మాట అడుగుతారు, సంఘానికి శిరస్సు ఎవరు? వినపడాలి, ప్రతిదీ చెప్పాలి. సంఘానికి శిరస్సు ఎవరు? సంఘానికి యేసయ్య శిరస్సు అవడానికి కారణం ఏంటి? ఆయన దేవుడు అయినందువల్ల శిరస్సు అయ్యారా? సంఘమని తన శరీరం కొరకు ప్రాణం పెట్టడాన్ని బట్టి శిరస్సు అయ్యారా? దేవుడు అయినందువల్ల మాత్రమే కాదు, దానికి మించి సంఘమని తన శరీరం కొరకు ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడు కనుక, తన ప్రాణాన్ని పెట్టాడు కనుక సంఘానికి ఆయన శిరస్సు ఉన్నాడు. సంఘానికి వచ్చే బిడ్డల్లో కూడా 2 రకాల గుంపులు విశ్వాసులు ఉంటారు. ఒకళ్ళేమో పాస్టర్ గారి కొరకు ప్రాణం పెట్టేవారు, సంఘం కొరకు ప్రాణం పెట్టేవారు, విశ్వాసుల కొరకు ప్రాణం పెట్టేవారు, దైవ సేవకుల కొరకు ప్రాణం పెట్టేవారు. ఇదో గుంపు. రెండో గుంపు ఉంటారు, అది మీ నోటితో చెప్పాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఒకటేమో ప్రాణం పెట్టే గుంపు, రెండవ గుంపు మీకు తెలుసు, భాస్కర్ గారు మీకు తెలియదా? ఒకటేమో ప్రాణం పెట్టే గుంపు, రెండవ గుంపు అర్థమైపోయింది. ఏ చర్చలో చూడండి, ఏ చర్చలో చూడండి, అది ఇమాన్యుయల్ చర్చ, బాప్టిస్ట్ చర్చ, లోకల్ చర్చ, ప్రైసలా సిఎస్ఐ చర్చ, ఏ చర్చ అయినా కానీ ఉంటాయి కదా. ఒక బ్యాచ్ ఏమో ప్రాణం పెట్టే బ్యాచ్ ఉంటుంది, ఇంకొక బ్యాచ్ ఏమో ప్రాణం తీసే బ్యాచ్ ఉంటుంది. ఒక మాట, మీరు ప్రాణం పెట్టేవాళ్ళ ప్రాణం తీసేవాళ్ళ అది మిమ్మల్ని అడిగితే తప్పి అడిగారు, కానీ ఇంత పబ్లిక్ అడిగితే చెప్పలేదు కదా. అయితే ఏ బిడ్డ అయితే సంఘం కొరకు సేవకుల కొరకు ప్రాణం పెడతారో వాళ్ళ కుటుంబాలను సంఘంలో శిరస్సులాగా దేవుడు నిలబడాలి. దేవుడు మీ కుటుంబాలను శిరస్సుగా ఉంచునుగాక. దేవుడు మీ కుటుంబాలను శిరస్సుగా ఉంచునుగాక. ఇలా చక్కటి పాట పాడేది కదా, కన్నులారా. ఒకటి బంగారు చెప్ప, 2 బంగారు కత్తెర. చెప్పండి, బంగారు చెప్ప, బంగారు కత్తెర దేనికి వాడేవాడు అంటే దీపవృక్షం. ప్రత్యక్ష గుడారంలో రాత్రి పూట వెలుగునివ్వడానికి దీపవృక్షాన్ని వెలిగించేవాడు. దీపవృక్షానికి 7 దీపాలు ఉండేవి. యాజకుడు సాయంత్రం వచ్చి ఆ దీపాలు వెలిగించేవాడు. ఆ రాత్రంతా ఆ ఒత్తులు కాలిపోతూ ఏం చేసేవాడు బ్రదరు? అమ్మాయి దాచి పెట్టామంట. అదే ముసి ఏం చేస్తామమ్మా?